నీకెన్ని ఉన్నాయా, నువ్వెంత సంపాదించావా దేవుడు అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? బాబు కార్లు ఉన్నవారు పక్కకు రండమ్మా అనరు, అంతేనా? లేకపోతే మంచి ఆస్తిపరులు పక్కకు రండమ్మా అనరు, అవునా కదా? మంచి ఎమ్మెల్యే కేటగిరీ కలిగిన వారు ఎమ్మెల్యేస్ అందరూ ఒకవైపు రండి అంటారా? అనరు, అవునా కదా? చూడండి, చివరిగా దేవుడు అడిగేది ఏంటి అంటే, నీవు మంచి పోరాటము పోరాడావా? ఆమేన్. ప్రతి విషయంలో ప్రయాసపడాలండి. దేవుని పని చాలా ఉంది, అవునా కదా? ఒక క్రైస్తవుడిగా నిత్యము 365 రోజులలో ఎంతసేపు దేవుని పరిచర్య చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారా? చేయం కదా. చెప్పాలంటే వేలతో లెక్క పెట్టచ్చు, అవునా కదా? ఇదిగో ఈరోజు ఒక ఆదివారం చేశాను, లేకపోతే ఒక రోజు చేశాను, లేకపోతే ఒక 10 రోజులు చేశాము అని చెప్పగలుగుతాం. కానీ మిగతా రోజుల సంగతి ఏంటండి, అవునా కదా? చూడండి, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగేటప్పుడు ఒక క్రైస్తవుడిగా రోషము కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆమేన్. ఎన్ని బాధలున్నా, ఎన్ని పరిస్థితులున్నా ఏంటండి, దేవుని స్తుతించే విధముగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్.